ఈ సినిమాకి సీక్వెల్ వస్తుందా అంటే రాధిక 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 చాలిక 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 చాలిక. హాయ్ గాయ్స్, టిల్లు స్క్వేర్ సినిమా చూస్తాను భయ్యా. నేను డీజే టిల్లు సినిమా రివ్యూ ఇవ్వలేదు భయ్యా, ఎందుకంటే అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు. బట్ నాకు చాలా ఇష్టమైన సినిమా అది. ఒకవేళ రేటింగ్ ఇవ్వాలి అనుకుంటే 3.5 టమాటోస్ ఇచ్చేవాడిని భయ్యా. మీరేనే టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి డీజే టిల్లు సినిమాకి. ఆ డైలాగ్స్, హీరో హిస్ట్రానిక్స్ అవన్నీ నాకు చాలా ఇష్టం, మైండ్లో నుంచి ఇంకా పోలేదు. టిల్లు స్క్వేర్ సినిమాకి ఎన్ని టమాటోస్ ఇస్తానో చూద్దాం. టిల్లు స్క్వేర్ సినిమాలో ఒక పాట ఉంది భయ్యా, టిల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మొత్తం రిపీటేనా. ఆ సాంగ్లోనే చెప్పేశాడు స్టోరీ మొత్తం రిపీట్ అవుతుందని, యాజ్ ఇట్ ఈస్గా రిపీట్ చేసాడు. సరే, ఈ సినిమాలో పాజిటివ్స్ వచ్చేసి మన టిల్లన్న క్యారెక్టర్. సిద్ధు జొన్నలగడ్డ మన టిల్లన్న క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదు భయ్యా. ఇంకా ఏదో ఒకటేసారి మొత్తం షూటింగ్ చేస్తారు, ఇప్పుడు రిలీజ్ చేసినట్టుంది. అస్సలు కంటిన్యూటీ మిస్టేక్ లేకుండా కుమ్మేశాడు భయ్యా. యాజ్ యూజువల్గా ఆయన భుజం మీద సినిమాని మోసాడు. మన బాహుబలి సినిమాలో ప్రభాస్ శివలింగాన్ని మోసినట్టు. ఫస్ట్ హాఫ్ చాలా క్రిస్ప్, ఇంకా నవ్వుకునే విధంగా ఉంది భయ్యా, విత్ డీసెంట్ ట్విస్ట్ ఇన్ ద ఇంటర్వెల్ అండ్ ట్రేడ్ మార్క్ టిల్లు డైలాగ్స్. సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా బాగుంది భయ్యా. అనుపమ ఇంకా సిద్ధు కెమిస్ట్రీ డీసెంట్గా ఉంది భయ్యా. స్మూచులు గీచులు బాగానే ఉన్నాయి, బట్ సిద్ధు ఇంకా నేహా శెట్టి కెమిస్ట్రీ వేరే. అనుపమ కాకుండా ఇంకో హాట్ హీరోయిన్ని కాస్ట్ చేస్తుంటే బాగుండేది. అంత స్టీమీగా లేదు భయ్యా వాళ్ళ రొమాన్స్. సినిమా ప్యూర్లీ డైలాగ్స్ ఇంకా హీరో క్యారెక్టరైజేషన్ మీద నడుస్తుంటది భయ్యా. డైలాగ్స్ కూడా ఫస్ట్ పార్ట్ వే ఎక్కువ ఉంటాయి భయ్యా, కొత్త డైలాగ్స్ చాలా తక్కువ ఉంటాయి ఈ సినిమాలో. మూవీ టీమ్ డీజే టిల్లు నాస్టాల్జియా క్రియేట్ చేద్దామని అలా చేశారేమో. స్టోరీని కంప్లీట్లీ పక్కన పెట్టేశారు భయ్యా. ఫస్ట్ హాఫ్ రీక్యాప్ ఇవ్వడానికి టైటిల్ యానిమేషన్ వస్తుంది భయ్యా, అస్సలు క్రియేటివిటీ లేదు దాంట్లో. ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. ఈ సినిమాలో విలన్ కూడా చాలా వీక్గా ఉన్నాడు భయ్యా. సెకండ్ హాఫ్లో నవ్వుకుంటాం భయ్యా, కానీ ఫస్ట్ పార్ట్ అంత గ్రేట్గా లేదు భయ్యా సినిమా. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు భయ్యా, అంతా ఎక్స్పెక్ట్ చేసేస్తుంటాం మనం ముందే. బిగ్గెస్ట్ నెగటివ్ అది ఈ సినిమాతో. మిగతా క్యారెక్టర్స్లో కూడా ఆ డెప్త్ ఇంకా ఆ స్ట్రెంత్ లేదు భయ్యా. ఫర్ ఎగ్జాంపుల్ హీరో ఫాదర్, హీరో ఫ్రెండ్స్ ఏదో నామకే వాస్తే ఉన్నట్టున్నారు. ఓవరాల్గా సీక్వెల్ చేసి అబ్బా మళ్ళీ చెడగొట్టారా బాబు అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ చేయలేదు. మీకు డీజే టిల్లులో హీరో క్యారెక్టరైజేషన్ నచ్చితే ఈ సినిమా డీసెంట్గానే అనిపిస్తుంది. బట్ డీజే టిల్లు సినిమా కంటే బెటర్గా ఉందా అంటే లేదనే చెప్పాలి. సినిమా థియేటర్ బయటకు వచ్చాక ఈ సినిమా తాలూకా మెమరీ ఏమి ఉండదు భయ్యా. అన్ని డీజే టిల్లు సినిమా డైలాగ్లే గుర్తొస్తుంటాయి. ఎన్ని మీమ్ టెంప్లెట్స్ వచ్చాయి డీజే టిల్లు నుంచి, బట్ ఈ సినిమా నుంచి అన్ఫార్చునేట్లీ అన్ని మీమ్ టెంప్లెట్స్ రావు. ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.85 టమాటోస్ భయ్యా. షార్ట్ రన్ టైమ్, హీరో క్యారెక్టరైజేషన్ అండ్ గుడ్ సాంగ్స్ కోసం ఈ సినిమా చూసేయచ్చు. తలకాయ నొప్పి అయితే తెప్పియదు. సరే, హిందీలో అందాజ్ అప్నా అప్నా అనే సినిమా ఉంది భయ్యా, ఒకవేళ చూడకపోతే ఆ సినిమా చూసేయండి. ఈ వీక్లో మరో మూవీ రికమెండేషన్, ఫుల్ కామెడీ ఉంటుంది. మీకు హిందీ అర్థమైతే బాగా నచ్చుతుంది. సరే, ఫైనల్ వర్డ్స్ అబౌట్ టిల్లు స్క్వేర్. స్టోరీ లేని సినిమాలు చూసి విసిగిపోయానే. రాధిక 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 సీక్వెలు రాధిక రాధిక రాధిక. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.